కీర్తన 92 10వ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలకి ఆయన నామానికి మహిమ కలుగు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడితిని. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి 2-3 విషయాల గురించి దేవుడు మనతో ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. మొట్టమొదట ఏమని రాయబడిందంటే, గురుపోతు కొమ్మ వలె నీవు నా కొమ్మని పైకెత్తితివి. గురుపోతు కొమ్మ వలె, అవును, ఎత్తైన కొమ్మలాగా ఎత్తైన ఒక స్థితిలో దేవుడు మనని హెచ్చించి ఉన్నాడు అని వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరచడం. గురుపోతు కొమ్మ వలె నీవు నా కొమ్మను పైకెత్తితివి. ఈరోజు దేవుడు మన కొమ్మని పైకెత్తబోతుండు. ఇప్పటి వరకు ఎక్కడైతే మనం కృంగిపోయి ఉన్నామో, ఎక్కడైతే మనం అవమానపరచబడినామో, ఎక్కడైతే మనము లజ్జపాలై ఉన్నామో, అక్కడ దేవుడు మన కొమ్మని హెచ్చింపబోతుండు. ఎందుకు మన కొమ్మని హెచ్చింపబోతుండు అంటే, ఆయన నిజమైన ద్రాక్షవల్లి, ఆయన తీగలము. మనము ఎప్పుడైతే ఆయనతో మనం అంటుకట్టుకుంటామో మనము బహుగా ఫలిస్తాము. మనము ఎప్పుడైతే బహుగా ఫలించాలని మన తండ్రి అభీష్టమవుతుందో, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనలో పనికిరాని ప్రతి తీగని ఆయన పెరికివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా మనము బహుగా ఫలించాలన్నది మన తండ్రి యొక్క మనోభీష్టమాయను, అంటే ఆయన చిత్తమాయను. ఇక్కడ ఏమంటుండంటే, ఎప్పుడైతే నీ పనికిరాని తీగలన్నీ నీ నుంచి దూరం అవ్వడం జరుగుతుందో, అప్పుడు నువ్వు పనికొచ్చే ఒక ద్రాక్షవల్లిగా మార్చబడతావు. ఒక ద్రాక్షవల్లిగా నువ్వు మార్చబడితే అప్పుడు నీ కొమ్మ హెచ్చింపబడుతుంది. దేవునికి మహిమ కలుగుని. హెచ్చింపబడాలంటే మొట్టమొదటిగా తగ్గింపబడాలి. ఎవరైతే తగ్గింపబడతారో వాళ్ళు మాత్రమే హెచ్చింపగలుగుతాడు. ఎందుకంటే ఆ దేవుడు ఎంత మట్టుకు తగ్గించుకుంటే, ఆయన నేల మట్టుకు ఆయన తగ్గించుకోవడం జరిగింది. ఆయన శిష్యుల పాదములు కడగడం జరిగింది. ఆయన నడికట్టుతో, ఆయన నడుముకు కట్టుకున్న ఆ యొక్క నడికట్టు అంటే ఆ యొక్క తువాలుతో ఆయన శిష్యుల పాదములు తుడవడం జరిగింది. ఎందుకు ఈ విధంగా దేవుడు చేసిండంటే, అవును, దేవుడు అంటుండు, నేను చేయులాగా మీరు కూడా చెయ్యాలా. మీరు కూడా ఒకరు హెచ్చు, ఒకరు తగ్గు, నేను గొప్ప, నేను ఉన్నత స్థితిలో ఉన్నా, నేను ఈ పనులు చేయొద్దు, నేను ఆ పనులు చేయొద్దు. చాలామంది అంటుంటారు, నేను ఈ పనే చేస్తా, నేను ఆ పని చెయ్యా, ఇది నా పని కాదు అని ప్రతి ఒక్క పనికి, ప్రతి ఒక్క బాధ్యతకు చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఇది నా పని కాదు, ఇది నీ పని, ఇది నువ్వే చెయ్యాలా, ఇది నేనే చెయ్యాలా. ఆ విధంగా ఈరోజు మనము ప్రతి దానికి ఒక రిస్ట్రిక్షన్స్, ఇది భార్యనే చెయ్యాలా, ఇది భర్తనే చెయ్యాలా, ఇది పిల్లలే చెయ్యాలా, లేదా ఇది పని మనుషులే చెయ్యాలా, లేదా ఇది వీళ్ళే చెయ్యాలా, అది వాళ్ళే చెయ్యాలా. కాబట్టి కానీ దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. హెచ్చు తగ్గులు అనేటివి నీ జీవితంలో సర్వసాధారణంగా ఉండాలా. నువ్వు ఎప్పుడైనా తగ్గించుకోవడానికి నువ్వు రెడీగా ఉండాలా. ఎప్పుడైనా నువ్వు హెచ్చించుకోవడానికి రెడీగా ఉండాలా. అనుకూల సమయంలో కూడా, ప్రతికూల సమయంలో కూడా నువ్వు ఏ విధంగా జీవించాలో దేవుడు ఈరోజు నీకు నేర్పించడం జరుగుతుంది. హెచ్చైన స్థితిలో ఉన్న నువ్వు కొన్నిసార్లు తగ్గించుకోవాల్సి వస్తుంది. తగ్గింపు స్థితిలో ఉన్న నిన్ను దేవుడు కొన్నిసార్లు హెచ్చింపడానికి ఆయన కృప చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే, నీ కొమ్మను గురుపోతు కొమ్మ వలె నీవు నా కొమ్మని పైకెత్తితివి. మనము హెచ్చు ఎక్కడి నుంచి కలుగుతుందంట? మనుషుల నుంచి మనకి హెచ్చు కలుగుతుంది. మనుషులు స్వార్థప్రియులు, డంబికులు, స్వార్థప్రియులు, మోసకరులు. ఎందుకంటే వాళ్ళ అవసరాలకు మనని బొడుగుతారు, వాళ్ళ అవసరాలకు మనని హెచ్చిస్తారు. వాళ్ళ అవసరం లేకపోతే మనని ఒకటేసారి నేల కింద పడేయడం జరుగుతుంది. ఆ మనుషులను బట్టి మనము వేదన పడతాము, ఆ మనుషులను బట్టి మనం బాధపడతాము. వారి మాటలకు మనం ఎంత ప్రయారిటీ ఇస్తాము అంటే, ఇక అంతే, వాళ్ళ మాటలే శాసనములు లాగా. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మన జీవితంలో ఒక చేదుని మన జీవితంలో మనం ఎలవ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, హెచ్చు ఎక్కడి నుంచి కలగాల? మనకు దేవుని నుంచే మనకి హెచ్చు కలగాల. ఒకవేళ మనము తగ్గించుకోవాలని దేవుడు మనకు నేర్పిస్తుంటే,
ఆ తగ్గింపులో కూడా దేవుడు ఏదో ఒకటి మర్మంని బయలుపరచడం జరుగుతుంది. ఆ యొక్క తగ్గింపు నీకు అవసరం అయి ఉంటుంది. ఆ యొక్క తగ్గింపు నీకు ఒక పాఠం నేర్పియడానికి ఆ యొక్క తగ్గింపు స్థితి దేవుడు నీకు అలౌ చేయడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని రాయబడిందంటే, గురుపోతు కొమ్మ వలె నా కొమ్మ పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి తిని. ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే దేవుడు మన కొమ్మ హెచ్చిస్తాడో, దేవుడు మనని హెచ్చిస్తాడో, అప్పుడు ఏం జరుగుతుందంటే కొత్త తైలముతో మనము అంటబడతామంటే కొత్త అభిషేకము మన తలల పైన రావడం జరుగుతుంది. ఇంతకు ముందే మనం దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎస్, అననుకూల సమయంలో దేవుడు తగ్గింపు కోసం మాట్లాడిండు. ఎందుకు తగ్గింపు కోసం మాట్లాడిండంటే, ఎప్పుడైతే తగ్గింపు కలిగి నువ్వు జీవిస్తావో అభిషేకం నీ తలపైకి రావడం జరుగుతుంది. ఇక్కడ రాయబడ్డ చూడండి, కొత్త తైలముతో నేను అంటబడితిని. కొత్త తైలం అనగా అది అభిషేకానికి సాదృశ్యము. కొత్త తైలం అనగా కొత్త అభిషేకానికి సాదృశ్యము. దేవుడు నిన్ను హెచ్చించాలన్నప్పుడు ఆయన నీ కొమ్మని హెచ్చిస్తాడు. ఎప్పుడైతే నీ కొమ్మని హెచ్చింపబడుతుందో కొత్త తైలంతో అంటే కొత్త అభిషేకంతో నీవు నింపబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడును. దేవునికి మహిమ. చూడండి, ఎప్పుడైతే నీ కొమ్మ హెచ్చింపబడుతుందో నీ అభిషేకము కొత్త తైలముతో నువ్వు అభిషేకింపబడతావో అంటే కొత్త అనాయింటింగ్తో నువ్వు ఎప్పుడైతే అభిషేకింపబడతావో అప్పుడు నీ శత్రువుల యొక్క పతనము నీ చెవులకు వినబడుతుందంట. నువ్వు పతనం కోరుకోలేదు, కానీ నువ్వు తగ్గింపు కోరుకున్నావు. ప్రతిదండన నీ పని కాదు, దేవుడే ప్రతిదండన చేస్తాడు. ప్రతిదండన చేసేటప్పుడు దేవుడు నీకు తగ్గింపు నేర్పుతాడు. ఎప్పుడైతే దేవుడు నేర్పిన తగ్గింపులో నువ్వు నేర్చుకుంటావో నీ కొమ్మ హెచ్చింపబడుతుంది. ఎప్పుడైతే నీ కొమ్మ హెచ్చింపబడుతుందో అప్పుడు కొత్త తైలంతో నువ్వు అంటబడతావు. అంటే కొత్త అభిషేకము నీలోకి రావడం జరుగుతుంది. దేవుడు ఒక కార్యము మన జీవితంలో చేయాలంటే ముఖ్యంగా మనని సరిదిద్దడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ సరిదిద్దుటప్పుడు దేవుడు సరిదిద్దుటప్పుడు నువ్వు ఆ దేవుడికి లోబడతావో. చూడండి, కుమ్మరి కుండ చేసేటప్పుడు ఆ మట్టి ఆ కుమ్మరికి లోబడ్డం జరుగుతుంది. ఆ కుమ్మరి హృదయంలో యోచించుకుంటాడు, ఏ రూపంని చెయ్యాలా, ఏ ఆకారంని చెయ్యాలా, ఏ విధంగా ఆ కుండని తయారు చేయాలనో ఆ యొక్క కుమ్మరి తన హృదయంలో యోచించుకుంటాడు. తన హృదయంలో యోచించుకొని తన కన్నులతో ఆ యొక్క రూపాన్ని దృష్టించి సానె పైన మట్టి పెట్టి తన చేతులతో దింపుకుంటూ ఆ కుండకు ఆకారం ఇవ్వాలనుకుంటాడు. ఆ మట్టి ఆ కుమ్మరి చేతిలో ఒదిగి ఉంటుంది. ఆ కుమ్మరి ఏ విధంగా మట్టిని దిప్పుతుంటే ఆ యొక్క మట్టి ఆ విధంగా ఆకారము మారుతుంటుంది. కొన్నిసార్లు ఆ యొక్క ఆకారంలో సరిగ్గా రాదు. ఆ యొక్క ఆకారంలో కొన్ని లోపాలు జరుగుతాయి. అప్పుడు ఆ ఆకారంలో లోపాలు జరిగినప్పుడు ఆ యొక్క దేవుని ఇమేజ్, ఆయన ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటాడు. ఆ ఇమేజ్ తగ్గట్టు ఆ యొక్క కుండ రూపొందింపకపోతే ఆ యొక్క కుమ్మరి ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ కుండని పగలగొట్టి కొత్త ఆకారాన్ని తయారు చేయడానికి ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ కొత్త ఆకారము తయారయ్యే సమయంలో ఆ మట్టి మరొకసారి విరగ్గొట్టబడుతుంది, మరొకసారి నలగొట్టబడుతుంది. కానీ నలగొట్టబడ్డప్పుడు అది ఇంకా గొప్ప మహిమకు వాడబోతుంది. దేవునికి మహిమ కొత్త రూపము, కొత్త ఆకారము ఎప్పుడైతే ఆ కుమ్మరి ఆ కుండకి ఇయ్యాలనుకుంటాడో అది మరీ ఎక్కువగా నలగొట్టబడుతుంది. మరీ ఎక్కువగా అది ఆ కుమ్మరి చేతిలో ఆ చేతులతో మరీ ఎక్కువగా అది ఆకారం దిద్దుకోవడం జరుగుతుంది. కానీ అది శిక్ష కాదు, అది ఆ యొక్క ఆకారం కొరకు ఆ యొక్క దేవుడు ఏ ఇమేజ్, ఏ యొక్క రూపాన్ని, ఏ ఆకారాన్ని అయితే ఆ కుండకి ఇవ్వాలనుకుంటాడో ఆ కుండకు ఆకారం రావడానికి ఆ యొక్క మట్ట అనుకుందనుకో, ఒకవేళ ఈ యొక్క కుమ్మరి నన్ను శిక్షిస్తుండా,
ఈ యొక్క కుమ్మరి నన్ను నలిపేస్తుండు, ఈ యొక్క కుమ్మరి నన్ను పిసికేస్తుండు, వద్దు వద్దు నాకు ఏ ఆకారం వద్దు, ఏ రూపం వద్దు అంటే అది ఒక మట్టి ముద్దగా మిగిలిపోతుంది. కానీ ఒదిగి అది తనను తను తగ్గించుకొని ఆసాన పైకి అది వచ్చి ఆ కుమ్మరి కోసము, కుమ్మరి ఏ ఆకారం ఇవ్వబోతుండో ఆకారం కోసం ఎప్పుడైతే ఆ యొక్క పాత్ర వేచి ఉంటుందో అది ఆ దేవదేవునికి ఇష్టమైన పాత్రగా మార్చబడుతుంది. ఆ యొక్క పాత్ర కొమ్మ హెచ్చింపబడుతుంది. ఆ యొక్క పాత్ర అభిషేక పాత్రగా మార్చబడుతుంది. అది ఒక అక్షయ పాత్రగా మార్చబడుతుంది. అది ఏ గృహంలోకి వెళ్ళినా ఆ గృహము దీవింపబడుతుంది. ఏ మనిషి చేతుల్లో ఆ పాత్ర పడ్డా ఆ పాత్ర మహిమపరచబడుతుంది. ఎందుకంటే ఆ యొక్క కుమ్మరి తన నచ్చిన ఆకారంతో తన మెచ్చినట్టు ఆ యొక్క పాత్రని చేయడం జరిగింది. కాబట్టి అది మహిమ కొరకే దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదండన జరిగే సమయంలో కొన్నిసార్లు దేవుడు నిన్ను తగ్గించుకోమని చెప్తాడు, నిన్ను మౌనంగా ఉండమంటాడు. మౌనంగా ఉండు అన్నప్పుడు దేవుడు ప్రతిదండన చేయడని అర్థం కాదు, దేవుడు ఎవరిని శిక్షించాడు అని అర్థం కాదు. కానీ ఆ యొక్క పాపము నీ చేతులకు అంటకుండా ఆ దేవుడు నీ చేతులని పరిశుద్ధపరచడు. ఎందుకంటే నీ కొమ్మ హెచ్చింపబడి ఉన్నది, నువ్వు తైలంతో అభిషేకింపబడవలసిన దానవు, నీ కొమ్మ హెచ్చింపబడవలసింది. కాబట్టి వ్యర్థమైన ఏవి నీ యొక్క అభిషేకానికి కానీ నీ యొక్క హెచ్చింపుకు కానీ అవి మధ్యలో రావద్దు అనే సంకల్పంతోనే దేవుడు నీకు తగ్గింపు నేర్పుతాడు. తగ్గింపులో నువ్వు ఓడిపోవు, తగ్గింపు నీ విజయానికి మెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తగ్గింపు ఈరోజు హెచ్చింపుకే మార్గమును బాట వెయ్యబోతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమంటుండంటే నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వవేయుదురు, లేబానులోను మీద దేవదారి వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరంలో వర్ధిల్లుదురు. దేవునికి మహిమ. చూడండి, ఒక తగ్గింపు, మనము తీర్పు తీర్చకపోవడం వల్ల ఒక యొక్క దేవుని హస్తాలలో మనం ఉండడం వల్ల ఖర్జూరపు వృక్షం వలె మనము మువ్వ వేయబోతున్నాం. అంటే మనము పువ్వులు కాసి కాయలు కాయబోతున్నాం. అంటే మనము ఫలించి విస్తరించి అభివృద్ధి పడబోతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనము మందిరంలో నాటబడిన వారమై వారు మన దేవుని ఆవరంలో వర్ధిల్లు. మనము నాటబడి దేవుని ఆవరంలో వర్ధిల్లబోతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. అవును, దేవుడు మనకు క్షేమకరమైన స్థితి అనుగ్రహించబోతుండు, మెరుగైన స్థితిని మనకు అనుగ్రహించబోతుండు. దేవుడు ఈరోజు ఎవరెవరు ఏ పరీక్షలకుండా వెళ్తుండో, ఇది శిక్షణ, ఇది పరీక్షణ, ఇది ఎందుకు సంభవిస్తుంది? మరియ తల్లి అడిగింది, ఇది నాకు ఎలా సంభవించను? నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇది ఎలా సంభవించను? ఎట్లా జరుగుతుంది? ఇది ఈ యొక్క గొప్ప అద్భుతం నా జీవితంలో ఎట్లా జరుగుతుంది? ఇది అద్భుతం అనుకోవచ్చా ఆమె, లేకుంటే ఒక చేదు అనుకోవచ్చా? ఎందుకంటే ఆమె కన్యక, ఆమె గర్భం ధరించడము అంటే ఆమె రాళ్లతో రువ్వి కుట్టబడి చంపబడే స్థితి ఆమెకు. అయినప్పటికీ సర్వోన్నతుని మహిమ ఆమె పైన కమ్ముకోబోతుందంటే ఆ నిందని కూడా పూదండగా స్వీకరించడానికి ఆమె సిద్ధపరచబడ్డది. దేవునికి మహిమ కలుగునక. నిజంగానే ఆ నిందపడాల్సిన ఆ యొక్క నిందకు మారుగా పూదండను అనుగ్రహింపబడ్డది. ఆ దేవునికి మహిమ కలిగిన సర్వోన్నతుడైన దేవునికి తల్లిగా ఆమె మార్చబడ్డది. ఈరోజు నువ్వు ఉన్న స్థితి, అయ్యో ఏ అవమానం గుండా నన్ను తీసుకెళ్తుంది, ఏ ప్రళయం గుండా నన్ను తీసుకెళ్తుంది, ఏ బాధ గుండా నన్ను తీసుకెళ్తుంది అని వాపోతున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. ఏదంటే ఈరోజు నీ జీవితంలో ఉన్న ఈ చేదుని మారా అనుభవాన్ని దేవుడు మధురంగా మార్చబోతుండు. దేవునికి మహిమ కలుగు. ఎందుకు మధురంగా మార్చబోతుండంటే ఆ దేవుడు నీ కొమ్మని హెచ్చించాలని సంకల్పించుండు కాబట్టి, ఇంకా కొత్త తైలంతో నిన్ను అభిషేకించాలని సంకల్పించుండు కాబట్టి, ఈ యొక్క మారా అనుభవంలోని నీ జీవితంలోకి తీసుకొని
ఈ మారాలంటే అనుభవం నీ జీవితంలోకి రావడానికి దేవుడిది అలౌ చేయడం జరిగింది కాబట్టి ఇది నీకు నాశనంకి కాదు, పాడుకు కాదు, కానీ నీ యొక్క కొమ్మ హెచ్చింపబడ్డం కోసము, నీ యొక్క దేవుడు నీ ద్వారా మహిమపరచడం కోసము, ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నూతన అభిషేకము నువ్వు పొందుకోవడం కోసమే ఇవన్నీ జరుగుతున్నాయని దేవుడు ఈరోజు మనతో సూటిగా స్పష్టంగా